తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా జరిగేందుకు రిటైర్డ్ వ్యవసాయ ఉద్యోగుల సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఇక తెలంగాణ వ్యవసాయ మహోత్సవం 2025 కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వ్యవసాయ ప్రదర్శన జరగనుంది. ఇక రాజకీయాలకు అతీతంగా వ్యవసాయ కమిషన్ పనిచేస్తుందన్నారు కోదండరాం. వరి పంట మీదనే అందరి దృష్టి ఉంది. కానీ ఆ రోజులలో పంట పండించిన మన పూర్వీకులు సాంప్రదాయ పంటలన్నీ కూడా పండించారు. సాంప్రదాయ పంటలలో ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, చివరికి చెరుకు, పొగాకు దగ్గర నుంచి కుసుమలు, నువ్వులు, ఒకటేమిటి పసుపు, ఇట్లాంటి పంటలన్నీ కూడా పండించిన ఈ తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయ పంటలు మెల్లమెల్లగా తెరమరుగైపోతున్నాయి. మొన్న ఈ మధ్యన మేము కమిషన్ అంతా కూడా కలిసి నిజామాబాద్లో పసుపు రైతులు వాళ్ళు పండించిన పంటలు పొలాలలో చూసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఈతి బాధలు తగ్గలే. అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి పెరిగింది, మార్కెట్కి పోతే ధర రావట్లేదు. గ్రామాలలో ఉపాధి హామీ పథకం వల్ల కూలీలు దొరకక, పంట కోయడానికి ఆధునిక యంత్రాలు లేక, చివరికి పసుపు భూమి నుంచి తీసిన తర్వాత దాన్ని ఉడకబెట్టడానికి కూడా ఇంకా కట్టెలు